కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీ ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి 12వ స్థానంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. సహజంగానే 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పుడు శుక్రుడు వచ్చి కూడా చేరాడు. మరి దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ధనభాగ్యాధిపతి ఎప్పుడైనా వ్యయంలో ఉన్నప్పుడు ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారు, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారు, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారు, చిట్ ఫండ్స్ అవి నడుపుతూ ఉంటారు. వీళ్ళు ప్రధానంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూడండి, షేర్ మార్కెట్ అనో లేకపోతే ఇంకోటి ఏదో మ్యూచువల్ ఫండ్స్ అనో ఇంకేదైనా భూమి మీదనో రకరకాల వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం అనుకోండి, అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం వస్తుందనే ప్రయత్నం కోసం అనుకోండి, వెళ్ళే విషయంలో ఈ శుక్రకేతువులు జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ యొక్క కాంబినేషన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క విషయంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంతానం, మీ యొక్క సంతానాన్ని వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదని చెప్పండి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కొంచెం స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడేటువంటి యోగం కనబడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి గారి ఆస్తి విషయంలో మీకు నిజంగానే మీ జాతకంలో కూడా శుక్రకేతులు 12లో ఉన్నారంటే అక్కడికి వచ్చాయంటే అస్సలు పొరపాటు కూడా పనికిరాదు. తండ్రి గారి ఆస్తి విషయంలో మీరు కొన్ని రాంగ్ స్టెప్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదో ల్యాండ్ ఉంది తండ్రి గారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తీసుకెళ్ళి. అది చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ 12వ భావం అనేటువంటిది తండ్రి ఆస్తిని సూచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి? ఉలవలు దానంగా ఇవ్వాలి. 1 కేజీ ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. ఇప్పుడు దాదాపుగా ఒక 25 రోజులు 26 రోజుల పాటు ఉంటుంది కాంబినేషన్. అంటే ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటుంది. జూలై 5 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి 4 వారాలు కాస్త ఉలవలు, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, గోవులకు కాస్త తీపి చపాతీలు తినిపించడము, శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మ జాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. పెట్టుకోండి, దాన్ని మీరు కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని నక్షత్రం. ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ బలహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది.
ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతువులు, క్లోజ్ కంజంక్షన్ మహాదశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మనం మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాత ముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకోండి, అప్పుడు దూరంగా ఉండడం, ఇదేదో విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తులు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.